ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన దగ్గర 2.1 హ్యాండ్ మేడ్ క్లాస్ డి యాంప్లిఫైర్ ఉందన్నమాట. మనం ఇది ఓన్గా చేసాము 2.1 క్లాస్ డి యాంప్లిఫైర్. ఎందుకంటే చాలా మంది క్లాస్ డి బోర్డ్స్లో మాకు రిమోట్ కంట్రోల్ లేదు, ఒక బాక్స్లో ఫిట్టింగ్ లేదు, డైరెక్ట్ మేము ఇంట్లో వాడుకోవాలంటే అడాప్టర్ వేరేగా బోర్డు వేరేగా ఉన్నాయని చాలా మంది అయితే కామెంట్స్ అండ్ క్వశ్చన్స్ అయితే నన్ను చేస్తున్నారు. కాబట్టి మనం అన్ని బోర్డ్స్ని ఇందులో ఫిట్ చేసి మన ఏసీలో అంటే ఇంట్లో యూజ్ చేసే విధంగా ఈ యాంప్లిఫైర్ అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మొత్తం మనం ఓన్గా హ్యాండ్ మేడ్ అనమాట. సో మనం ఈ వీడియోలో ఈ యాంప్లిఫైర్ ఎట్లా ఉంది, మన సబ్‌వూఫర్ ఏది యూజ్ చేస్తున్నాము, ఏ స్పీకర్స్ దీనికి మనం వాడుతున్నాము, అట్లానే దీని లోపల మనం ఏ బోర్డ్స్ వాడాము, ఈ క్యాబినెట్ లుక్స్ ఎలా ఉన్నాయి అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. అట్లానే మీకు కామెంట్లో కూడా నా వాట్సాప్ లింక్ పెడతా, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం యాంప్లిఫైర్ లుక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫ్రంట్ ప్యానల్ చూసుకుంటే మనకైతే ఎట్లా ఉంటుంది, వెరీ కాంపాక్ట్ సైజ్లో కొంచెం బల్కీగానే ఉంటుంది. సైజ్ మాత్రం వెరీ కాంపాక్ట్ ఉంటుంది. మీకు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో మీకు అయితే ఇట్లా రావడం జరుగుతుంది. ఫ్రంట్ యాంప్లిఫైర్ లుక్ అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. యాంప్లిఫైర్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి చూసుకుంటే మనం అయితే ఫస్ట్ ఒక స్విచ్ చేసి ఉన్నాము, పవర్ ఆన్ ఆఫ్ గురించి మనం స్విచ్ ఇచ్చున్నాము. దాని పక్కన చూసుకుంటే మీకు అడ్వాంటెక్ కంపెనీ నుంచి ఒరిజినల్ పగారే ఐసీ బోర్డు అయితే మనం యూజ్ చేసాం. వైట్ కలర్ డిస్ప్లేతో మీకు అయితే రావడం జరుగుతుంది. ఐసీ అయితే మాత్రం మీకు మంచి క్వాలిటీ వస్తుంది. అట్లనే మీకు బోర్డు కూడా లైఫ్ కూడా వచ్చేస్తుంది, బాగా పర్ఫార్మ్ చేస్తుంది బోర్డు అయితే మాత్రం. దాని పక్కన చూసుకుంటే మనకి మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంది. మీరు టోటల్ వాల్యూమ్ ఎక్కడ నుంచి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో చూసుకుంటే 3 వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చున్నాం కదా. ఫస్ట్ చూసుకుంటే మనకి బేస్ ట్రేబుల్ ఉంది కదా, మీరు రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ అంటే మీ సైడ్ స్పీకర్స్ తాలూకా బేస్ తగ్గించుకోవడం ఎక్కడ తగ్గించుకోవచ్చు, ట్రేబుల్ కూడా ఎక్కడ తగ్గించి పెంచుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు బ్యాలెన్స్ అని చూసారా, అది మనం బ్యాలెన్స్ గురించి యూజ్ చేయలేదు, మనం యూజ్ చేస్తున్న సబ్‌వూఫర్ తాలూకా కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. మీరు సబ్‌వూఫర్ తాలూకా వాల్యూమ్ ఎక్కడ నుంచి డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రంట్ లుక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మీకు లుక్ పరంగా కానీ ఏం పరంగా అయినా సరే. అండ్ నెక్స్ట్ మీరు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకైతే ఎయిర్ హోల్ గురించి మనకి గ్రిల్స్ అనేవి ఇచ్చున్నారు కదా, ఇవి మనకి ఏంటంటే మరి హీట్ అవ్వకుండా మనకి గ్రిల్స్ అనేవి యూజ్ అవుతాయి. బట్ మనం దీంతోనే ఆగిపోకుండా లోపల కూడా మనం ఫ్యాన్ వేసాము. మనం లోపల ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్లో చూసుకుంటే ఆర్సీ సాకెట్ ఇచ్చున్నాం కదా, ఇది మరి టీవీ కనెక్ట్ చేయాలన్నా ఏమైనా సరే మీరు ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు మెయిన్స్ కార్డ్ ఇచ్చున్నాము. ఇది మనకి చాలా హెవీ అనమాట, మామూలు మెయిన్స్ కార్డ్ వేయలేదు, కొంచెం మంచి క్వాలిటీ ప్రిఫర్ చేయాలని చెప్పేసి 2 పిన్ మెయిన్స్ కార్డు కొంచెం హెవీ అయితే వేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మీకు 4-వే స్పీకర్ సాకెట్ ఉంది. మీ లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ మీరైతే ఇందులో పెట్టుకొని మీ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ కంట్రోల్స్ మీరు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు ఫ్రంట్ నుంచి. దాని పక్కన చూసుకుంటే డీసీ అని చెప్పేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీకు బనానా సాకెట్స్ ఉన్నాయి కదా, ఇది మనం డీసీ సప్లై గురించి వాడలేదు, ఇది మనం యూజ్ చేస్తుంది దేనికంటే మీ సబ్‌వూఫర్ పెట్టుకోవడానికి మనకి ఇదైతే ఇచ్చున్నాం అనమాట. బనానా పిన్స్తో కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి, లేదంటే వేరేగా సాకెట్ వేయాలంటే హోల్ చేయడం, లేదంటే వైర్ బయటకు రావడం అట్లాంటివి బాగోవని చెప్పేసి మనం అయితే దీన్నే సబ్‌వూఫర్ సెక్షన్ కింద మనం యూజ్ చేస్తున్నాము. ఇది ఓవరాల్గా క్యాబినెట్ ఓవర్ లుక్ అనమాట. మీకు ఇది ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ మాన్యువల్ ఆప్షన్స్ అయితే మాత్రం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాబినెట్ ఓపెన్ చేసి లోపల ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. అంతకన్నా ముందు మనం దీనిపైన ఏం యూజ్ చేస్తున్నామో చూద్దాం. మన లెఫ్ట్ రైట్ స్పీకర్స్ వచ్చేసి అల్పైన్ కంపెనీ నుంచి 8 ఇంచెస్ మనమైతే యూజ్ చేస్తున్నాం. మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, 2 సెట్ ఆఫ్ 2 అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. చాలా బాగుంటాయి, మీకు బాక్సెస్ ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. లుక్స్ పరంగా కానీ ఏవైనా సరే చాలా బాగుంటుంది. ఇందులో ట్వీటర్ సౌండ్ మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. స్పీకర్ మీకు ఎంత సౌండ్ అయితే వస్తుందో దాని డబల్ మీకు ట్వీటర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నాకు చాలా ఇష్టం దీని ఈ కంపెనీ తాలూకా బాక్సెస్లో ట్రేబుల్ చాలా బాగుంటుంది. మీకు లుక్స్ పరంగా కూడా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ సాకెట్ రౌండ్ మనకి ఇచ్చున్నారు. దాని తాలూకా వైర్స్ కూడా వీలే ప్రొవైడ్ చేస్తున్నారు, ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కటింగ్ కానీ అండ్ అట్లానే మీకు క్లాత్ ఫినిషింగ్ కానీ ది బెస్ట్ వస్తాయి అనమాట. మీకు ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా బాగుంటుంది. మీరు బయట చేయించుకుందామన్నా సరే ఈ టైప్ లుక్తో మీకు కష్టం కొంచెం దొరకడం. ఈ సెట్ ఆఫ్ 2 వస్తే చాలా బాగుంటాయి మీకు స్పీకర్స్ అయితే. అట్లానే మన సబ్‌వూఫర్ వచ్చేసి 12 ఇంచెస్ యూజ్ చేస్తున్నమాట. మనం డ్రైవ్ ఆన్ బాక్స్ ఉంది కదా మనది, రెగ్యులర్గా మీకు చాలాసార్లు చూస్తూ ఉంటారు, చాలా వీడియోలో చెప్పాను మీకు కూడా. డ్రైవ్ ఆన్ కంపెనీ నుంచి మనం అయితే ట్యూబ్ యూజ్ చేస్తున్నాం. ఎక్సాగాన్ కటింగ్తో మీకు ఎట్లా వస్తుంది బాక్స్ అనేది వెరీ అట్రాక్టివ్ లుక్తో మీరు ఇంట్లో పెట్టుకున్న వెహికల్లో యూజ్ చేసుకున్న మీకు చాలా బెటర్గా ఉంటుంది. మీకు సబ్‌వూఫర్ వచ్చేసి BLG బ్రాండ్ నుంచి మనం అయితే వాడడం జరుగుతుంది. బేస్ పని చాలా స్మూత్గా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ హోల్ ఉంటుంది సబ్‌వూఫర్కి, సో సబ్‌వూఫర్ ట్యూబ్కి. అట్లా డౌన్లో చూసుకుంటే మీకు అయితే బనానా సాకెట్స్తో 2 సాకెట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ట్యూబ్ అండ్ స్పీకర్
అండ్ యాంప్లిఫైర్ అయితే ఇట్లా వస్తుంది మీకు సెట్ మొత్తం. మీకు దీని తాలూకా ప్రైస్, యాంప్లిఫైర్ ప్రైస్ అవన్నీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఓపెన్ చేసి లోపల మనం ఏ బోర్డ్స్ వాడామో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేద్దాం ఒకసారి. లోపల చూసుకుంటే మనకైతే ఐటమ్ ఇట్లా ఉండడం జరుగుతుంది. మీకు సింపుల్ చూసుకోవచ్చు, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇది మనకి మెయిన్ బోర్డు, మీ లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్, మనకి 2 స్పీకర్స్ ఉంటాయి కదా, దాని గురించి అయితే మనం ఈ బోర్డు యూజ్ చేయడం జరిగింది. 50+50 24 వోల్టేజ్ బోర్డు అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మనం దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 100 వాట్ మోనో బోర్డ్ ఫర్ సబ్ ఊఫర్ గురించి మనం అయితే ఇది యూజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా మనకి 24 వోల్టేజ్ మీద రన్ అవుతాయి ఈ బోర్డ్స్ అనేవి. 50+50 అండ్ అట్లానే మీకు 100 వాట్ మోనో అనమాట. దానికి ఈ రెండింటి గురించి మనం అయితే ఈ పవర్ సప్లై యూజ్ చేయడం జరిగింది. మనమైతే 24 వోల్టేజ్ ఎస్ఎంపీసీ అయితే యూజ్ చేసామన్నమాట. ఈ 2 బోర్డ్స్ గురించి పవర్ సప్లై మనకి దీని నుంచి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సెంటర్లో ఒక బగ్ బోర్డ్ యూజ్ చేసాం. ఈ బగ్ బోర్డ్ దేనికి అంటే మనం ఈ ఫ్యాన్కి ఇచ్చున్నాము, ఎందుకంటే మనకి బోర్డ్స్ రెండు హీట్ అవ్వకుండా మనకి ఫ్యాన్ ఉండాలి కదా కూలింగ్ అవ్వడానికి. అందుకే మనం 2 ఇంచెస్ ఫ్యాన్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఈ బగ్ బోర్డ్ అనేది దీనికి యూజ్ అవుతుంది. అండ్ అట్లానే మీకు స్టార్టింగ్లో చూసుకుంటే ఇంకో బగ్ బోర్డ్ ఉంది కదా, ఇది మనకి బ్లూటూత్ బోర్డు గురించి అనమాట. మనకి బ్లూటూత్ బోర్డ్ 5 వోల్ట్ మీద రన్ అవుతుంది కాబట్టి మనం ఈ బ్లూటూత్ బోర్డ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా సెటప్ అయితే. దాని డౌన్లో చూసుకుంటే మీకు బేస్ ట్రేబుల్ ఉంది. ఇది కూడా మనకి క్లాస్ డి బోర్డ్ అని చెప్పుకోవచ్చు. దాని ఫ్రంట్లో చూసుకుంటే మీకు అడ్వాంటెక్ కంపెనీ నుంచి పగారియా ఒరిజినల్ ఐసీ, పగారియా ఐసీతో మనమైతే బోర్డు యూజ్ చేసాం. బెటర్గా మీకు అయితే అవుట్పుట్ ఇస్తుంది. అండ్ అట్లానే మీకు లైఫ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 4-way స్పీకర్ సాకెట్ అనేది ఈ బోర్డు నుంచి ఇచ్చామన్నమాట. ఇది 50+50 కదా, మన స్పీకర్స్ వాడడానికి ఇది ఇచ్చున్నాము దీనికి. అండ్ నెక్స్ట్ మనం 100 వాట్ మోనో వచ్చేసి మనం దీనికి ఇచ్చున్నాము. ఇది డీసీ రాసి ఉంటుంది, బట్ కాకపోతే మనం దీన్ని సబ్వూఫర్ గురించి అయితే మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. మనకైతే ఈ బోర్డు నుంచి దీనికి ఇచ్చున్నాం చూసుకోవచ్చు. 100 వాట్ మోనో బోర్డుకి మనం ఏదైతే యూజ్ చేసామన్నమాట. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి 6RC సాకెట్ ఉంది. మీ టీవీకి కానీ దేనికైనా ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా బోర్డు గురించి అయితే మాత్రం మనకి యాంప్లిఫైర్ లోపల ఈ బోర్డ్స్తో మనం ఇట్లా సిట్టింగ్ చేసి ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లోపల బోర్డ్స్ అన్ని మనం ఎంత సింపుల్గా యూజ్ చేసామో, అన్ని నీట్గా ఒక అరేంజ్మెంట్లో చేసి మీకు సింపుల్గా ఇస్తున్నాం అనమాట యాంప్లిఫైర్ అవన్నీ. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని అవుట్పుట్ చెక్ చేద్దాం. ఈ సబ్వూఫర్ అండ్ నెక్స్ట్ ఈ 2 స్పీకర్స్ మీద మనం అవుట్పుట్ చెక్ చేద్దాం ఎట్లా వస్తుంది బేస్ పంచ్ అని. అవన్నీ విన్న తర్వాత లాస్ట్లో దీని ప్రైస్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. మీకు లేట్ చేయకుండా సౌండ్ విందాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు బెటర్గా ఎక్స్పీరియన్స్ మీరు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా అవుట్పుట్ అనేది మీకు బేస్ పంచ్ కానీ, ట్రేబుల్ కానీ, వాయిస్ కానీ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయలేదు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది చాలా అంటే చాలా బెటర్ అనమాట. సో మీకు ఎలాగనిపించింది ఈ సెటప్ అండ్ ఈ యాంప్లిఫైర్ మీకు ఎలాగనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. మనం వీడియో ఎండ్ చేసే ముందు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకి యాంప్లిఫైర్ ప్రైస్ వచ్చేసి 4599 అనమాట. 4600 రూపాయలు అయితే మీకు ఇది రావడం జరుగుతుంది. వెరీ సింపుల్ ఉంటుంది మీకు యాంప్లిఫైర్ అయితే మాత్రం. చెప్పాక వెరీ కాంపాక్ట్ సైజులో మీరు ఇంట్లో యూజ్ చేయాలంటే ఈజీగా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో 2.1 ఆల్రెడీ మనం MT21 అవి చూసామంటే ఒక బోర్డ్ అండ్ అడాప్టర్ తీసుకున్నా సరే మీకు దగ్గర 2000 దాటిపోతుంది. బట్ అవన్నీ మీరు ఓపెన్లో యూజ్ చేసుకోవాలి. ఇది మీకు అట్లా కాదు, కొంచెం బెటర్గా ఉంటుంది, ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. సో మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.